వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు ఇప్పటి వరకు. సో ఎస్కేఎస్ క్రియేషన్స్ అనేది 2019లో స్టార్ట్ అయింది. ఇది ప్రొడక్షన్ నెంబర్ 3. ప్రొడక్షన్ నెంబర్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. సెకండ్ ప్రొడక్షన్ మన ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్కి వెళ్తున్నాము. ఇది థర్డ్ ప్రొడక్షన్. మురళి చెప్పిన కథ నాకు కానీ ఆంజనేయులు గారు కానీ బాగా నచ్చి మేము దాని ముందుకు వెళ్ళడానికి ఒప్పుకున్నాం అనమాట. ఇట్స్ అ సింపుల్ లవ్ స్టోరీ విత్ మోర్ ఆఫ్ ఎమోషన్స్. ఇంతకుముందు వచ్చిన ఈ 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాలన్నిట్లో ఎక్కడో ఒకసారి వినుంటారు మీరు ఇది. బట్ ఇట్స్ నాట్ ఏ కాపీ ఆర్ ఇట్స్ నాట్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. బట్ ఇట్స్ అ ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ లవ్ స్టోరీ. 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఒక మిడిల్ అడల్సెంట్ ఏజ్ నుంచి వచ్చిన లవ్ ఎట్లా చిగురించి ఆ ప్రేమ ఎట్లా వాళ్ళు జయించుకున్నారు, ఒక 3 పీపుల్ మధ్యన జరిగే ఒక అంటే త్రికోణం లవ్ స్టోరీ అనడం కన్నా కూడా వాల్యూ ఆఫ్ ఎమోషన్స్, వాల్యూ ఆఫ్ లైఫ్ దీనిలో తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పోస్టర్ని కూడా ఈరోజు రిలీజ్ చేసాం మేము, ప్రొడక్షన్ నెంబర్ 3. అండ్ టెక్నీషియన్స్ అదర్ ఆర్టిస్టులు అందరినీ మేము ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేస్తాం. బికాస్ అన్నిటినీ మేము కొంచెం గోప్యంగా ఉంచాలనుకుంటున్నాము. బికాస్ ద ఆర్టిస్టులు కానీ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో పెద్ద ప్యాడింగ్తోనే చూస్తున్నాం అనమాట. ఈ సినిమా సెట్స్లో May 2nd వీక్ నుంచి వెళ్తుంది. June, July కల్లా కంప్లీట్ చేసుకొని August or Septemberలో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. కొత్త కథనంతో కొత్త ఆర్టిస్టులు అనడం కన్నా నోన్ ఆర్టిస్ట్, బిగ్ ఆర్టిస్ట్లో తీస్తున్నాము, అందరికీ తెలిసిన వాళ్ళతో. అండ్ మురళి కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో ఫస్ట్ భాగంలో నటిస్తున్నారు అనమాట. సో ఆంజనేయులు గారు, మురళి, నేను ఈ కొలాబరేషన్తో ప్రొడక్షన్ నెంబర్ 3 సక్సెస్ఫుల్గా ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇక్కడ ఇంత టైం వెయిట్ చేసి మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎస్కేఎస్ ప్రొడక్షన్లో రాహుల్ గారు, మురళి గారు, నేను కొలాబరేట్ అయ్యి ఒక మంచి సినిమా మీ ముందు తీసుకొద్దామని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు ఆర్టిస్టులు రివీల్ చేయట్లేదు, కొద్ది రోజుల తర్వాత రివీల్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ సీనియర్ ఆర్టిస్టులే, మీకు అందరికి తెలిసిన నోన్ పర్సన్సే. దీంట్లో మీ సపోర్ట్ 100% ఉంటుంది. మీరందరూ మాతో సపోర్ట్ ఉంటారు, మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ ఉంటారని చూసి కోరుకుంటూ ఒక 4 monthsలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం సినిమాని, August or Septemberలో. అప్పుడు మీ సపోర్ట్ మళ్ళీ కావాలి. ప్రతి వెంట మీడియా వెంట మేము ఉంటాం కాబట్టి ఇప్పుడు జస్ట్ పోస్టర్ మాత్రం రిలీజ్ చేస్తున్నాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అదే కార్యక్రమం. ఇప్పుడు మా డైరెక్టర్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు మీతో పాటు నేను వర్క్ చేశాను, మీతో పాటే ఉన్నాను, మీతో పాటే తిరిగాను. ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను. ఒక చిన్న విలేజ్ లవ్ స్టోరీ, 3 పర్సన్స్ 3 పీపుల్స్ మధ్య జరిగేది చిన్న స్టోరీ ఒకటి. సో అది ప్రొడ్యూసర్కి చెప్పడం వల్ల కొంచెం బాగుంది, దాన్ని కొంచెం యూనిక్గా ఉంది, ముందు తీసుకెళ్దాం అన్నాడు. సో ఆ ఇంప్లిమెంటేషనే ఈరోజు ఇది.